ప్రార్థనతోని పాటలతోని అదే విధముగా వాక్య పఠనం ద్వారా వాక్యాన్ని వినడం ద్వారా అదే విధముగా ప్రభు వల్ల కార్యక్రమంలో మనము ఏం చేస్తామంటే ఈ సహవాసం నందు చూడడానికి ప్రయత్నిస్తాము. ఇక ఈ విధంగా కూడుకోవడం అనేది సహవాసం అంటారు. ఏమంటారండి? సహవాసం అంటారు. మనకి అనేక సహవాసాలు తెలుసు, మనకి అనేకమైన సహవాసాలు తెలుసు. ఏ సహవాసం తెలుసు మనకి? మొట్టమొదటిగా దేవుడు ఏర్పరిచిన సహవాసము భార్యాభర్తల సహవాసం. మొట్టమొదటి అదే కదా ఏర్పడింది. అదే విధముగా ఆ సహవాసం ద్వారా మనకి ఏర్పడిన కుటుంబ సహవాసం, మనకి ఎవరైతే భార్యాభర్తలు ఉంటే వాళ్ళ ద్వారా వచ్చిన పిల్లల ద్వారా ఆ కుటుంబ సహవాసం అంటే భార్యాభర్తల సహవాసము, అదే విధముగా కుటుంబ సహవాసం. అదే విధంగా మనము బ్రతుకుటకు, మన జీవన విధానం కొనసాగించుటకు మనము ఉద్యోగ రీత్యా కానీ పరిచయ ప్రదేశాల్లో కానీ ఆ సహవాసాన్ని పొందుతాం. ఉద్యోగ రీత్యా కంపెనీలో పనిచేసే కంపెనీ సహవాసాన్ని